ఢిల్లీ పేలుడు కేసులో అనేక ఉగ్ర కోణాలు బయటకు వస్తున్నాయి. 10 ఏళ్లుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ తో డాక్టర్ షాహీన్ కు సంబంధాలున్నట్లుగా దర్యాప్తు అధికారులైతే గుర్తించారు. పాకిస్తాన్ నుంచి భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడుతున్న జైషేతో షాహీన్ కు ఉన్న లింకులు చూసి దర్యాప్తు అధికారులు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. 2015 నుంచి జైషేతో కలిసి సాగుతుంది షాహీన్. 2016 నుంచి కూడా జైషేతో షాహీన్ యాక్టివ్ మెంబర్ గా ఉంది. ఏడాది పాటు జైషే హ్యాండర్లతో నిత్యం సంభాషణ జరిపినట్లుగా కూడా తెలుసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. దీంతో 10 ఏళ్లుగా షాహీన్ ఎక్కడెక్కడ ఉందో ఎన్ఐఏ ఆరా తీస్తుంది. దేశంలో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కు షాహీన్ ప్లాన్ వేసినట్లుగా కూడా తెలుసుకున్నారు. 2021లో వైవాహిక సంబంధాలపై బంధువులు ప్రశ్నించిన సమయంలో కూడా షాహీన్ చెప్పిన సమాధానంపై నాడు అంతా ఆశ్చర్యపోయారని కూడా కుటుంబ సభ్యులను విచారించిన తరుణంలో తేలింది. ఈ జీవితం ఇచ్చిన దేవుడికి ఇక తిరిగి ఇవ్వడానికి సిద్ధపడ్డట్టుగా షాహీన్ నాడు వెల్లడించింది. అప్పటికే జీవితం చాలా అనుభవించినట్టు బదిలిచ్చింది. పెద్ద పెద్ద పనులు చేయడానికి సిద్ధపడినట్లుగా కూడా చెప్పుకొచ్చింది. రానున్న రోజుల్లో తాను చేసే పనులకు అందరూ గర్విస్తారని తెలిపింది. చిన్నప్పుడు షాహీన్ చాలా చురుకైన వ్యక్తి. అందరు మహిళల తరహాలోనే ఫ్యాషన్ గా తిరిగినట్లుగా తెలుసుకున్నారు. కానీ భర్తతో విడిపోయి పిల్లలకు దూరమై ఉద్యోగం వదిలేశాక ఇలా ఎందుకు చేస్తున్నావని తల్లిదండ్రులు, సమీప బంధువులు కూడా ప్రశ్నించారు. ఎప్పుడు లేనిది బురఖా వేసుకోవడం చూసి ఎందుకు ఇలా చేస్తున్నావని చెప్పినా కూడా వినలేదు. అయితే జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థతో పరిచయం పెరిగిన తర్వాత బురఖా వేసుకుంటున్నట్లుగా ఇప్పుడు ఒక అవగాహనకు వస్తున్నారు అధికారులు. అప్పటి నుంచి ముస్లిం సాంప్రదాయాలకు, ఆహార్యానికి ప్రాధాన్యం ఇస్తూ అందరితో కలవకుండా వేరుగా ఉంటూ వస్తుంది. ఇప్పుడు ఢిల్లీ పేలుడు కేసులో అనూహ్యంగా చిక్కింది. పదేళ్లుగా ఉగ్ర సంస్థ జైషేతో సంబంధాలు అంటే చిన్న విషయం కాదు. ఈ 10 ఏళ్లలో షాహీన్ ఏం చేసింది? జైషే సంస్థ షాహీన్ కు ఏం చెప్పింది? జైషే చెప్పినట్లుగా దేశంలో ఏ ప్రాంతాలకు వెళ్లి అక్కడి వివరాలను పాక్ లోని ఉగ్ర సంస్థలకు ఇచ్చింది అనేది కీలకం. ఈ 10 ఏళ్లలో చాలా వ్యవహారాలు కూడా చక్కబెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. జైషే మొహమ్మద్ మహిళా వింగ్ కు భారత్ లో చీఫ్ గాను వ్యవహరిస్తున్నట్లుగా కూడా గుర్తించారు అధికారులు.